హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ స్టైలిష్ మినీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందులో మనం ఉండాలి అంటే ఏం చేయాలని ప్రతి క్షణం నేను ఆలోచిస్తుంటాను. సో మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో, వింటున్నారో, స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వినండి, చూడండి. వీలైనంత వరకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. మీరు అందరు షేర్ చేస్తారని నాకు తెలుసు. సో విషయంలోకి వెళ్దామా. నిన్నైతే హైదరాబాద్లో ఫుల్ వర్షం పడ్డది. ఫుల్ అంటే ఫుల్ వర్షం పడ్డది. వర్షంలో నేను ఫుల్గా ఎంజాయ్ చేశాను. వీడియోస్ కూడా పోస్ట్ చేశాను, యూట్యూబ్లో చేశాను, ఇన్స్టాలో చేశాను. సో వర్షం అయితే నైట్ కూడా బాగా పడ్డది. ఫుల్ అంటే ఫుల్గా పడ్డది. సో నేను మార్నింగే వాకింగ్కి వెళ్తూ, ఇప్పుడు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి వచ్చాను. వాకింగ్కి వెళ్ళేటప్పుడు అన్ని కేబుల్ వైర్స్ అటు ఇటు కట్ అయిపోయి కింద పడిపోయి ఉన్నాయి. నేనేంటి ఇంకా సమాజంలో ఉన్న, సమాజానికి కొంచెమైనా సేవ చెయ్యాలి కదా అనేసి ఇక వైర్లన్నీ కాలుతోటి ఇలా చేతితోటి ఇలా అన్ని సైడ్కి అనేసి వాకింగ్కి వెళ్ళి వచ్చేసాను. జస్ట్ మీ అందరితోటి షేర్ చేసుకుందామని. నిన్నైతే వర్షం పడ్డది అనేసి నేను కొంచెం అలా బయటికి వెళ్దాం అనేసి నేను బయటికి వెళ్ళాను. వెళ్తున్నప్పుడు నాకు ఒకటి తెలిసిన విషయం ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు వర్షం పడుతున్నప్పుడు డ్రైవింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది కదా ఎక్కడ గుంతలు ఉన్నాయి, ఎక్కడ గుంతలు లేవు అని. ఆల్మోస్ట్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుంటుంది ఎక్కడ వాటర్ ఉంటుంది. సో కారులో వెళ్ళేవాళ్ళు, బస్సులో వెళ్ళేవాడు వెళ్తూనే ఉంటాడు. కారులో వెళ్ళే వాళ్ళు స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కారులో వెళ్ళే వాళ్ళు స్పీడ్గా డ్రైవ్ చేస్తూ పక్కన ఎవరు ఉన్నారా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఆటోలో ఉన్నాయి, ఆటోకి అద్దాలు ఉండవు, ఆటోలో ప్యాసింజర్స్ కూర్చుంటారు. కారులో అన్నీ ఫుల్ ఫిక్స్డ్గా ఉంటాయి. వాడు స్పీడ్గా వెళ్ళిపోతే ఆటో కింద ఉంటుంది, చిన్నగా ఉంటుంది కాబట్టి ఆ వాటర్ మొత్తం వాళ్ళ మీద స్ప్రెడ్ అవుతుంది. కొంచెం చూసుకొని తోలాలి కదా. కారు తోలే వాళ్ళందరికీ నేను చెప్తున్నాను ఈ మాట. మీకు అన్నీ ఫిక్స్గా ఉంటాయి. ఆటోలు, స్కూటర్లు, బైక్లు వెళ్ళే వాళ్ళకి పాపం అద్దాలు ఉండవు, ఏముండవు. ఆ వాటర్ మొత్తం, గలీజ్ వాటర్ మొత్తం వాళ్ళ మీద పడుతుంది. వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారు కదా. కొంచెం కారు డ్రైవింగ్ చేసుకునే వాళ్ళు చూసుకొని వెళ్ళాలి కదా. అలా లేదు. నిన్న నాకు ఇదే సంఘటన జరిగేసరికి నాకు కోపం వచ్చేసి ఆటోని స్పీడ్గా పంపించి కారుని క్రాస్ చేసి, కారుని ఆపేసి, ఆటో అడ్డు పెట్టి కారుని ఆపి ఫుల్ వాదనలోకి దిగేశాను నేను. నువ్వు ఇలా నడిపితే ఎలాగనంటే, నాకేం తెలుసు గుంత ఉంది అని అంటే, ఎందుకు వస్తున్నావు రోడ్డు మీదకి, చూసుకోవాలి కదా, నీకు ఫిక్స్గా అద్దాలు ఉన్నాయి, ఆటోకి లేవు. సో వాటర్ మొత్తం మా మీద పడ్డది. పడకపోతే నేను నీతోటి ఎందుకు వాదన చేస్తాను అనేసి ఫుల్గా అరిచేసాను గట్టిగా. లాస్ట్కి సారీ చెప్పేంత వరకు ఊరుకోలేదు. ఎప్పుడైనా సరే డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని తోలండి అనేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. ఇంకా నా చుట్టుపక్కల ఫుల్ అంతా జామ్ అయిపోయారు. అందరు కూడా అదే అన్నారు. ఆ వాటర్, గలీజ్ వాటర్ పడితే ఎంత ఇరిటేషన్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో మీరు కూడా ఎక్కడైనా సరే వర్షం వచ్చినప్పుడు అటు ఇటు వెళ్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. వీలైనంత వరకు ప్యాకప్ చేసుకోండి. లేదు అని అంటే మాత్రం ఇలాంటి గలీజ్ వాటర్ మీద పడుతూ ఉంటుంది. సో బీ కేర్ఫుల్గా, జాగ్రత్తగా ఉండండి.